ఆంధ్రజ్యోతి పేపరు ప్రజలారా ఒక్క ముచ్చట తప్పకుండా వినాలి. మా అమ్మగారు ఎట్లా చేసి కేంద్రంలో చక్రం తిప్పుతాడంట. మా డీజే టిల్లు కాక చెప్తాడు, కేంద్రంలో చక్రం తిప్పుతా. చంద్రబాబు నాయుడు నితీష్ లెక్క మనకు కూడా ఒక రోజు వస్తుంది. ఏం బాధపడకూరి ఓ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, కేటీఆర్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు ఉండరుగా, మీరేం బాధపడకూరు. కానీ మనకు ఒక రోజు వస్తుంది. చంద్రబాబు నాయుడు రాలేదా ఇప్పుడు చక్రం తిప్పేసి కేంద్రంలో? గట్ల నాకు ఒక రోజు వస్తుంది. జర్ర చిన్న పొరపాటు చేసినాం. చిన్న పొరపాటు చేయడం వల్ల జర్రంత జనాలు దూరం పెట్టిరు, అంతేగాని మా మీద పెద్దగా ఏం కోపం లేదని అంటూ చిన్న పొరపాటు చేసిండట మా కాకియ. ఏమేమి చిన్న పొరపాటు చేసిండు ఒకసారి చెప్పే ఉపాయం చేస్తా. తప్పు ఉంటే కామెంటే చెప్పొచ్చు, మీరు నష్టం లేదు. ఈయన ఫస్ట్ చిన్న పొరపాటు ఏం చేసిండంటే 1,00,000 కోట్లు కాళేశ్వరం కొనపోయి అది అలా పోసిండు. సరే కాళేశ్వరం కొనపోయి పోసిండు, మరి అది పోసింది ఏదన్నా చక్కగా పిల్లలు పోయాలనా? అందులోనేమో పాడై ఉసికి ఎక్కువ పోసి సిమెంట్ తక్కువ పోసి పాడాడు. మర్చిపోయినట్టు ఉసికి ఎక్కువ పోసిండు కానీ సిమెంట్ జర తక్కువ పోసిండు, సీకి జర తక్కువ వేసిండు. అదేమైంది మన ఊర్లలో చెప్తారుగా, గీసోటి పోటుగారు పని చేశానంట. ఆ పోటుగాడు వేస్తే ఊర విజుకలో చూడబికినాయట. ఒక గసంటి పని చేస్తే ఆ పిల్లలు రుచిపోయింది. నీళ్ళు అన్ని ఏడంగా పోయే నీళ్ళు ఆడంగపోతున్నాయి. అది తూ అంటే తూ అన్నారు ఆ కాలం మొత్తం జనాలంతా. అది ఒక చిన్న పొరపాటు. ఏం మనసులో పెట్టుకోకరు ప్రజలారా, నెక్స్ట్ సారికి మళ్ళీ గుర్తుపెట్టుకోకరా ముచ్చట. కానీ ఇంకేం పొరపాటు చేసిందంటే చదువుకున్న పిల్లలు, విద్యార్థులు ఎవరైనా కానీ నిరుద్యోగులంతా పట్నంలో ఓయూల కేఈలో పోతే వాళ్ళ బాధలు అనేది అవపడుతుంది. ఎవరికైనా కానీ ఓయూ కేఈకి ఒకసారి వైరాలి పోతే పాపం వాళ్ళు కుండల నీళ్ళు తాగి భక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు. 10 ఏళ్ళల్లో ఒక్కసారి కూడా డిఎస్ఆ అది ఉద్యోగం ఉండేగా అది చేసిన పాపాన పోలే. 10 ఏళ్ళ దాకా వేయలే. చిన్న పొరపాటు గట్ట చేయడం వల్ల నిరుద్యోగులంతా జర్ర కోపంతో అడగొచ్చిందట. అది చిన్న పొరపాటు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసిండు, ఈ భారతదేశ చరిత్రలనే ఇంకా నాకు తెలిసి ప్రపంచమే కావచ్చు పాడే, కానీ ఈ భారతదేశ చరిత్రలో ఒకటే ఎగ్జామ్ని 3 సార్లు రాపించిన మునగాడు కూడా ఉన్నట్టే అది ఇలా అయ్యే ప్రభుత్వమే. అవునా కాదా? నిరుద్యోగులారా మీరు ఒకసారి గుర్తు చేసుకోరి. ఒకటే ఎగ్జామ్ని 3 సార్లు రాపించిండు. 6 నెలల్లో సంవత్సరం దాకా చదువుకుంటారు. చదువుకొని మంచిగా పరీక్ష మమ్మల్ని రాదామని ప్రిపేర్ అయ్యి కాలేజీకి పోయి పరీక్ష రాసి అమ్మాయి ఈసారి ఉద్యోగం కన్ఫామ్ అనుకోని నైట్ నిద్ర పోయిరో లేదు తెల్లారు వేస్తారు కదా పేపర్లు యాలముండ వేగర ఎంత పని అయ్యారనుకోని పొరగాలంతా పరిచారు. మళ్ళీ తర్వాత 7 నెలలకు మళ్ళీ వేస్తే మళ్ళా గదే ముచ్చట. సరే 2 సార్లు అయిపోయింది. ఇటుకే సిగ్గంతా పాడైపోను దేశమంతా దిచ్చకాలం వచ్చిందని 3వ సారి మంచిగా చేయాలన్నా 3వ సారి పరీక్ష రాస్తే కూడా మళ్ళా పేపర్ లీక్ ఎట్టయిందని అంటే ఆడేంది ఆడ ఉన్నోళ్ళంతా లాగ్ తీసిరు అంటే ఎంత చిన్న ముచ్చట చెప్పురు. అదే ఇప్పుడు ఒక కంప్యూటర్ చిన్న ఫోన్కే 1200 పెట్టి కొనుక్కున్న కాదు, చైనా ఫోన్ కూడా 12 రకాల లాగులు ఉంటాయి. వీళ్ళకి తెలవకుంటే లాగులు ఓపెన్ కావచ్చునా? అది చిన్న పొరపాటు. గసోని చిన్న పొరపాటు చేసినాం, అందుకోసం విడిపోయినాం. ఈసారి చక్రం మొత్తం కేంద్రంలో తిప్పుతాం. ఏ పురుషం పాట రాసిండు గిత్త ఒకటే నేను పెద్ద నాకు రాదా పాట, కానీ గీ బీఆర్ఎస్ ఏందిరో టీఆర్ఎస్ వాయరా, ఇక్కడ దోసుక తిన్నది జాలదా దేశం మీద పడ్డరు అంటే ఇక్కడ మొత్తం కట్ల కట్టిరి మొత్తం దేశం కాడికి పోతురా అని ఏపుడు సోమన్న పాట పాడింది. సోమన్న మళ్ళీ బొమ్మలమైన పాట పాడింది ఆ లైన్. కానీ ఇప్పుడు ఈడ బాగానే ఇక రాష్ట్రంలో బీష్టంలో ఇవన్నీ అలసిపోయినాయి, చిన్న అయిపోయినాయట. దేశంలో చక్రం తిప్పుతారంట. అది ఎట్లా? చంద్రబాబు నాయుడు లెక్క. మరి చంద్రబాబు నాయుడు లెక్క తిప్పాలంటే మరి చంద్రబాబు నాయుడు గతంలో ఓడిపోయినా కానీ అప్పుడో ఇప్పుడు అదేంది ఆ ప్రజల సమస్యలు పట్టించుకుంటూ లేకపోతే అసెంబ్లీకి పోయిండు ఎట్టెట్ అయింది ఏం కథ అని ఒకసారి కాకుండా ఒకసారి అని అడిగిండు. వాటికి ఇవాళ ఆడ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆశీర్వదించారు, మళ్ళీ కూర్చోబెట్టారు. మరి గెలిచిన నాటి నుంచి ఇవాళ దాకా ఇంటికే అంటిల్లా అయ్యింది మీ అయ్యా. నువ్వేమో ఈ పంచాయతీ సరిపాయి, నీదేమో కార్ల పంచాయి, మీ చెల్లేదేమో సార పంచాయి. ఇన్ని పంచాయతీలు పెట్టుకున్నాక ఇక ఏడికెళ్ళి వచ్చి పాడవుతారు చెప్పుని. రావాలి, మీరు కూడా రావాలి. కానీ గతంలో చేసిన పనులు ఏదో చెప్పి రావాలి. ఇవాళ ఇంకో వచ్చిన అదేంది రైతు భరోసానా? ఇప్పుడు ఇదివరకు రైతు బంధు ఇచ్చేది అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకోటి పెడితే దానికి ఎటకారంగా చెప్తాడు. సాగు చేసే భూములకే ఇస్తావా? రాళ్ళకు రప్పల గుట్టలు అంటే ఈయన ముచ్చట ఏంటంటే మళ్ళీ రాళ్ళ రప్పల గుట్టలకు కూడా ఇస్తే ఈయన పానం హాయిగా ఉంటుంది అన్నట్టు లెక్క. గీసబోంటి కథలు పడి రాష్ట్రాన్ని మొత్తం అప్లపాలు చేసి మళ్ళీ ఒకసారి కేంద్రంలో చక్రం తిప్పుతారంట. మళ్ళా పేపర్లోకి ఏం పని లేదు, అక్కడక్కడ ఇది కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలకు ఏం పని లేదు. రేపటి నాడు గెలిస్తే ముఖ్యమంత్రి కేటీఆర్ అవుతారని కొంతమంది అంటారు, కవితమ్మ అవుతుందని కొంతమంది అవుతారు అంటారు,
అని చెప్పుకుంటూ వస్తుండు. ఇంట్లోకే రాని గుర్రాన్ని కట్టి అన్నట గీల మాసలోడే ఈయనకే జాగలేదంటే ఇక గుర్రానికి ఏడ జాగుని చెప్పురు. ఇక ఈయనకంట గెలిచినట్టు అప్పుడే ఈయన గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి కాదు, ఈయన చెల్లె కాదు, మళ్ళా అయ్యే ముఖ్యమంత్రి. మీ అయ్యనే ముఖ్యమంత్రి చేయాలి, గెలిచినప్పుడే వస్తాడు కదా, ఓడిపోతే రాడు కదా. అంటే మళ్ళీ గెలిపించుకొని అదేంది ఇక మోడీ సమేత కూలిచ్చి చేసుకున్నట్టు అయితే సంగతి. ఇప్పటికేమో ఓడిపోయి గెలిచిండు, ఎమ్మెల్యే గెలిపించినా కానీ అలాగే అడిగిపెట్టే కాలం లేదు. మళ్ళీ ముఖ్యమంత్రి చేసినాకనే పట్టుకరా రాయాల మంచిగా 100 డప్పులు వేసుకొని మంచిగా దున్నపో తీసుకొని బలిచ్చుకుంటా ఇక రాజా లెక్క రాదు కట్ అయితే అసలు. అప్పటిదాకా అయితే ఈ అసెంబ్లీకి అడిగిపెట్టే కాలం లేదు. ఈయనకేం పని లేదు, మా మీద అంత ఉల్ట ప్రచారం చేస్తున్నారు. మేము ఏదో చిన్న చిన్న పొరపాటు చేసినాం అంతే, మేము పెద్ద తప్పు చేసినామే. గిట్లా ఉంది గిల కథ. ఇది ఏబిఎన్పి, ఇది ఏం పేపర్, ఇది ఆంధ్రజ్యోతి పేపర్లు ఇచ్చారు. అబద్ధం అయితే ఒకసారి చూసిరారు, నచ్చలేదు. కానీ చిన్న చిన్న పొరపాటు చేసినట్టు ప్రజలారా, ఈ చిన్న పొరపాటు మళ్ళీ గుర్తుపెట్టుకున్నట్టు మళ్ళీ ఒకసారి అదేంది కేంద్రంలోకి ఎక్కడ తిప్పే ముచ్చట చెప్పి లేవు పని చేయరు. ఇక ఇది అంత కాదు కానీ రాష్ట్రంలో ఆల్రెడీ వెళ్ళి 10 ఏళ్ళు ఇసుకుపోయినట్టు పాడే, ఇది చేదైనట్టుంది. కానీ దేశ ప్రధానమంత్రి చేసే ఉపాయం చేయరు ప్రజలారా. ఇక ఉంటా నరేంద్ర మోడీ కూడా మంచి చేస్తలేనట్టు ఇక ఉంటా.